ఏమండి, డాక్టర్ బాగు చేయటం అయిందా? అవ్వలేదే, ఇంకా చాలా పని ఉంది. అవును, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదండి, పోయినసారి మనం చేసిన పచ్చేపల కూర అందరికీ నచ్చిందట. అందరూ ఎండి చేపల కూర చేయమని అడుగుతున్నారు. చేపల కూరకి ఎండి చేపలు కావాలి. మీరు సంతకు వెళ్ళి ఎండి చేపలు తెస్తారేమో అని. అయ్యో, నాకు చాలా పని ఉంది కదా. సరే, రఘుని వెళ్ళమని చెప్తాను. సరేనే. యారా రఘు, ఎప్పుడు క్రికెట్టేనా? ఇటు రారా. ఏంటమ్మా ఆట ఆడుకుంటే పెంచినవు? సంతకు వెళ్ళి ఎండి చేపలు తీసుకురావాలి. ఎందుకమ్మా చేపను? కూర వండడానికి రా. ఎండి చేపను కూరను చింత చిగురు వేస్తే చాలా బాగుంటుంది. సరే గాని నువ్వు సంతకు వెళ్ళి ఎండి చేపలు తీసుకురా. సరే అమ్మా. రా బాబు రా. ఎలా ఉన్నావు తాత? నేను బాగున్నా బాబు, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా తాత. చెప్పు బాబు, ఏం కావాలి? ఎండి చేపను కావాలి తాత. చింత చిగురు కూడా కావాలి తాత. సరే బాబు. మొత్తం 50 రూపాయలు అయింది బాబు. సరే తాత, తీసుకో. బున్నెట్టు బండకి వచ్చి తప్ప డుగ్గు 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 డుగ్గాని అందాన ప్రియాని చూపిత్తప చిక్కు 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 బుక్కు గాని. వీడు పాటలు బాగా పాడుతున్నాడు. కూరకేమన్నా తెమ్మని చెప్దాం. ఏరా రఘు? ఏంటక్క? అరే రఘు, అలా ఖాళీగా ఉండకపోతే పొలం దగ్గరికి వెళ్ళి ఏమైనా కూరగాయలు పట్టుకొని రావచ్చు కదరా. ఖాళీగా ఉన్నానా? నీకెవరు చెప్పారు? నేను బండి దూడుస్తున్నా. అబ్బో బండ, నువ్వెంత తుడిచినా ఆ చెత్త పోదులే కానీ వెళ్ళిరారా, ఇంట్లో ఏం లేవు. నా బండిని చెత్త అన్నావు కదా, నేను అంత అన్నాను. ఏం వండుకుంటావో వండుకో, నేను కారం వేసుకోను అన్నదంట. రే రే ఆగరా. నేను ఆగను, పోవే. ఎండు చేపలు అమ్మ, ఎండు చేపలు ధర తక్కువ, తొందర రండమ్మ రండి. ఎండు చేపలు, ఎండు చేపలు. ఎండు చేపల టైంకి వచ్చాడు. ఆ ఎండిన చేపలతో రెసిపీ చేసుకుందాం. ఎండు చేపలు అమ్మ, ఎండు చేపలు ధర తక్కువ, తొందర రండమ్మ రండి. ఎండు చేపలు, ఎండు చేపలు. ఇదిగో అన్న, చేపలు ఎలా ఇస్తున్నావు? చాలా తక్కువకి ఇస్తానమ్మా, తీసుకో. సరే తక్కువే కానీ అసలు ధర ఎంతో చెప్పు. ఎంతమ్మా? 100 గ్రాములు 100. ఏంది 100 గ్రాములు 100నా? 100 తగ్గవా? ఏందావా ఏమనుకుంటున్నా? ఒకసారి పక్క ఊరికి వెళ్ళి చూడు ఎలా అమ్ముతున్నారు. వాళ్ళకంటే నేను 1 రూపాయి తక్కువకే ఇస్తున్నా. ఏంటి 1 రూపాయా? ఊరికే మాటలు కాదమ్మా, ఎన్ని కావాలో చెప్పు, 1 రూపాయి తగ్గిస్తా. చాలా మంచి బేరగాడివిలే నువ్వు. అందరూ అలాగే అంటారు కానీ నీకు ఎన్ని కావాలో చెప్పు. 100 గ్రాములు ఇయ్యి. ఇదిగో తీసుకో. ఎండు చేపలు అమ్మ, ఎండు చేపలు ధర తక్కువ, తొందర రండమ్మ రండి. ఎండు చేపలు, ఎండు చేపలు. ఎండు చేపలు అమ్మ, ఎండు చేపలు. ఏంటి ఈ వాసన? ఎవరు ఎండు చేపను వండుతారు? మా ఇంట్లో నుంచే వాసన వస్తుంది. అంటే మా అక్క ఎండు చేపను వండుతుందా? అనవసరంగా దాంతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు పెట్టమంటే దొబ్బే ఉంటది.
అక్క ఎండి చేపల కూర వండుతున్నావా? కూరకేమన్నా తెమ్మంటే తెచ్చావా? పోరా పో. అక్క ఎండి చేపలతోనే మంచి రెసిపీ చేసినట్టున్నావుగా. కారం వేసుకొని తింటావన్నావు కదరా. ఎండు చేప రెసిపీ గురించి నీకెందుకు? పోరా పో. నిజంగా ప్లీజ్ ఎండి చేపను రెసిపీ పెట్టవా? పదరాపా తిందాం. ఇంకెప్పుడైనా కూరకి తీసుకొని రమ్మంటే తీసుకురా. సరే అక్క.